మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కి చెందిన 10 మంది పిల్లలను ఆటోలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్తుండగా సిఎస్ఐ చర్చ్ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 2 విద్యార్థులకు గాయాలు కాగా వారిని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటనలో విద్యార్థులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. మొత్తం 10 మంది రాకూడదు.